So hi guys and welcome to Octanut. So ఇందాక చెప్పినట్టు మ్యావరిక్ 440 టెస్ట్ డ్రైవ్కి వచ్చాము. సో ఇట్ ఈస్ బీన్ అ వైల్, ఇది ఆల్రెడీ లాంచ్ అయ్యి, కాకపోతే నేనే లేట్ చేశాను. సో వితౌట్ ఎనీ డిలే మనము వాక్ అరౌండ్ అనేది స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్కి అంటే వెళ్దాము. సో యాజ్ యూ ఆల్రెడీ నో, ఇది X440 బేస్డ్, కాకపోతే దిస్ ఇస్ ఫ్రమ్ హీరో. యాక్చువల్గా ఈ ఇంజన్ని, ఈ ప్లాట్ఫామ్ని చేసింది హీరోనే, కాకపోతే ఫస్ట్గా పార్ట్నర్షిప్తో హార్లీ డేవిడ్సన్తో రిలీజ్ చేశారనమాట. ఆల్రెడీ X440 రివ్యూ నా ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోయి ఉంటే అది చూడొచ్చు. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి 110 సెక్షన్ 17 ఇంచ్ టైర్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్, ఎందుకంటే దీనిలో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు 17 ఉంటాయి అన్నమాట. సో నార్మల్ నేకెడ్ బైక్ ఫీల్ వస్తుంది మనకి. సో హార్లీ డేవిడ్సన్లో కొంచెం ఒక పెద్ద టైర్ వస్తుంది అనమాట, లైక్ 18 ఇంచ్ వీల్ వస్తుంది ఫ్రంట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. డైనమిక్గా కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది. సో సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి దిస్ హ్యాస్ అ ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్ అనమాట. సో యూఎస్డి ఇస్తే బాగుండేది, కాకపోతే ఈ బండి వచ్చే ప్రైస్ పాయింట్కి దిస్ ఈజ్ స్టిల్ వాల్యూ ఫర్ మనీ. ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ హెడ్లైట్స్. సో గైస్, ఫ్రంట్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే 320 mm డిస్క్ వస్తుంది అనమాట, విత్ 2 piston బైబ్రేక్ క్యాలిపర్, నార్మల్ క్యాలిపరే, రేడియల్ సెటప్ ఏం కాదు. అండ్ ఈ ప్యానల్ చూసుకుంటే ఇది మెటల్, సో ఒక ప్రీమియం ఫీల్ అనేది వస్తుందన్నమాట. అండ్ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే దిస్ ఈజ్ అన్ ఆయిల్ కూలర్. సో దిస్ ఈజ్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అనమాట. అటువైపు ఎగ్జాస్ట్ ఉంది, ఇటువైపు ఆయిల్ కూలర్ ఉంది. సో ఆయిల్ కూల్డ్ ఇంజన్స్కి ఇట్స్ బెటర్ దెన్ ఎయిర్ కూల్డ్, కాకపోతే కొంచెము లిక్విడ్ కూల్డ్ కన్నా తక్కువ. కాకపోతే ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ అండ్ టార్క్కి సో దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇంజన్ అవుటర్ కేసెస్ కొంచెం హార్లీ డేవిడ్సన్ కన్నా కొంచెం లైట్గా చేంజ్ చేశారనమాట. సో బేసిక్లీ హీరో ఇంజనే ఇది. సో 440cc ఇంజన్ అనమాట. ఇది 28 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎప్పుడంటే 7000 పీక్ ఆర్పిఎంలో. నెక్స్ట్ పీక్ టార్క్ వచ్చేసి 36 Nm ఆఫ్ టార్క్. ఎస్, మీరు 400ccకి పవర్ తక్కువ ఉందని అనుకుంటే దిస్ ఈజ్ నాట్ అ పవర్ ఓరియంటెడ్ బైక్, ఇది టార్క్ ఓరియంటెడ్ బైక్. సో నేను హార్లీ డేవిడ్సన్ X440 రివ్యూలో కూడా అదే చెప్పాను. సో X440కి 38 Nm ఉంటుంది, దీనికి 36 Nm అట్ ద రేట్ ఆఫ్ 4000 ఆర్పిఎమ్స్ ఏమైనా కూడా కొంచెం టార్క్ అనేది తగ్గించారు. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ హార్లీ డేవిడ్సన్, కాకపోతే దీనిలో కొంచెం యాంగిల్గా చేశారు, విచ్ ఇస్ ఫైన్. వెనకాల మనకి నార్మల్ డబల్ సస్పెన్షన్ వస్తుంది, మోనో షాక్ రాదనమాట. సో సిమిలర్ టు X440. అండ్ వెనకాల 240 mm డిస్క్ వస్తుంది, బైబ్రే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ విత్ డ్యూయల్ ఛానల్ ABS. వెనకాల 150 సెక్షన్ టైర్ వస్తుంది, 17 ఇంచే. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచ్ అనమాట. సో ఈ బండి డైనమిక్స్ని అది ఎఫెక్ట్ చేస్తుంది, అంటే లైక్ కొంచెము స్పోర్టీగా ఇంకా రెస్పాన్సివ్గా ఉంటుంది. సో బ్యాక్ లుక్ ఇలా చూసుకోవచ్చు. అగైన్ ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్. ఫ్రంట్ ఉన్నంత మస్క్యులర్గా వెనకాల లేదు, ఇది కొంచెం డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. వెనకాల లుక్స్ అంత బాగాలేదు, కాకపోతే ఫ్రంట్ ఇంకా సైడ్ లుక్స్ అయితే కిల్లర్. సీట్ విషయానికి వస్తే, సీట్ వచ్చేసి 803 mm హైట్ అనమాట. సో ఆల్మోస్ట్ X440 అంతే హైట్, కాకపోతే సీట్ కొంచెం డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఎస్, ఈ బ్యాక్ రెస్ట్ అనేది ఆప్షనల్ అనమాట, ఇట్ ఈస్ అన్ యాక్సెసరీ. అండ్ ఈ ట్యాంక్ గ్రిప్స్ కూడా యాక్సెసరీయే. ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 13.5 లీటర్ ట్యాంక్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ మీరు చూస్తే E20 ఉంది. సో ఇది BS6 2.0 కంప్లైంట్, అంటే E20 ఫ్యూల్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఎస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు ఇలా చూసుకోవచ్చు. ఇది జస్ట్ రెక్టాంగిల్గానే ఉంది, కాకపోతే దాని చుట్టూ రౌండ్గా ఇచ్చేసి ఒక రెట్రో లుక్ అనేది ఇచ్చారనమాట. సో ఇది చాలా బాగుంది.
అండ్ ఇది ఫ్యూల్ మీటర్, ఇది మీకు ఆర్పిఎం మీటర్, అండ్ ఇది ఆబ్వియస్గా స్పీడోమీటర్. ఇక్కడ మీకు గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇటువైపు టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ సంథింగ్ ఏదో ఉంది. అండ్ దిస్ ఇస్ మోడ్ అండ్ సెలెక్ట్ బటన్. సైడ్ స్టాండ్ ఇండికేటర్ కనిపిస్తుంది. స్విచ్ గేర్కి వచ్చేస్తే హైపాస్ స్విచ్, ఇండికేటర్ స్విచ్, అండ్ దాంతోపాటు హార్న్ మరీ చిన్న బండికి ఉన్నట్టుంది, కొంచెం ఆ ప్రీమియం ఫీల్ అనేది పోయింది. ఇది హజార్డ్ ల్యాంప్స్ అనమాట. అండ్ ఇది SOS బటన్. నాకు తెలిసి దీనికి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నట్టున్నాయి. టాప్ మోడల్ ఇది నేను చెప్పడం మర్చిపోయినాను, ఇది టాప్ మోడల్, దీనిలో కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ కిల్ స్విచ్ కమ్ స్టార్ట్ బటన్ అనమాట. సో ఈ కేబుల్స్ని కొంచెము కింద నుంచి తీసుంటే బాగుండేది, బట్ ఎనీహౌ నేకెడ్ బైక్ కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సో బ్లింకర్స్ ఆన్ చేసినప్పుడు మీరు ఇలా చూడొచ్చు. సో ఫ్రంట్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది, సైడ్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే వెనకాల లుక్ కొంచెం అనిపించింది అనమాట. ఇంకోటి, ఈ సైడ్ గ్యాప్ చూస్తున్నారు కదా, నేను ఇందాక దిగిన ఫోటో పెడతాను, థంబ్నెయిల్ ఫోటో అది. దాంట్లో నేను కూర్చున్నప్పుడు చూస్తే అది తగ్గిపోతుంది అనమాట. ఇది మన కంఫర్ట్ కోసమే అలా చేశారు. ఆగి ఉన్నప్పుడు కొంచెం ఆడ్గా కనిపిస్తుంది, ఇంత పెద్ద గ్యాప్ కనిపిస్తుంది. కాకపోతే వన్స్ యూ సిట్ ఆన్ ఇట్ అది సెట్ అయిపోతుంది అనమాట. గేర్ బాక్స్కి వస్తే, సో ఇది సింగిల్ లెవర్ మనకి షిఫ్టర్ వస్తుంది. అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట ఇది. సో 6 స్పీడ్ గేర్ బాక్స్ కంబైన్డ్ విత్ 36 Nm టార్క్ అండ్ 28 bhp. హైవే క్రూజింగ్కి ఇది సూపర్ ఉంటుంది. సో యా, ఆల్రెడీ X440 నడిపాను, కాకపోతే దీన్ని ఒకసారి మళ్ళీ నడిపి ఒకసారి నా రైడ్ ఒపీనియన్ కూడా ఇస్తాను. సో గైస్, దట్స్ ఇట్ ఇన్ ద వాక్ అరౌండ్. బైక్ మీద ఎక్కాక మనకి మూమెంట్ చేయడానికే కానీ కాళ్ళు అందడానికే కానీ బాగుందన్నమాట. సో నా కాళ్ళు చూస్తున్నారు కదా, మీకు ఒక సైడ్ నుంచి ఇమేజ్ కూడా చూపెడతాను. ఫుల్గా అందట్లేదు ఎందుకంటే నా హైట్ తక్కువ, 5'3". కాకపోతే మీరు నాకన్నా టాల్గా ఉంటే పక్కా మీరు 2 కాళ్ళు ఈజీగా పెట్టగలుగుతారు కింద. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇది మీరు షార్ట్గా ఉన్నా కూడా రైడ్ చేయొచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ లైట్గా కూడా ఉంది, X440 కన్నా కొంచెం లైట్గా అనిపిస్తుంది నాకు. నా బండి కన్నా లైట్ అనిపిస్తుంది. నా దగ్గర జావా 42 ఉంది. ఇది ఫీనిక్స్ మోటార్స్. మనకి ఉప్పల్ వైపు వెళ్ళే వైపు మీకు రైట్ సైడ్ ఉంటుంది, తార్నాక అటువైపు వెళ్తున్నారు అనుకోండి మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. సో మీకు స్టేడియం, ఉప్పల్ స్టేడియం పక్కనే. సో ఫీనిక్స్ మోటార్స్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి బయటకి బండి స్పెషల్గా ఇచ్చి టెస్ట్ డ్రైవ్కి కూడా ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి. సో మీ వీళ్ళ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. సో మీరు ఒకవేళ బండి ఎంక్వైరీ ఆర్ టెస్ట్ డ్రైవ్కి అంటే యూ కెన్ అప్రోచ్ దెమ్. సో గైస్, టెస్ట్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. సో వీడియో అయితే చూసారు కదా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు రైడ్ రివ్యూ వస్తుందన్నమాట. సో మీకు వీడియో లెంత్ మరీ ఎక్కువ కాకూడదని 2గా స్ప్లిట్ చేశాను. సో ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ అవుతాయి. సో యూ నీడ్ నాట్ వెయిట్ అనమాట. సారీ మీకు ఇన్ని రోజులు వెయిట్ చేయించాను. ఏ డౌట్లు ఉన్నా కానీ ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. నేను మ్యాక్సిమం వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు నెక్స్ట్ ఇంకే బైక్ మీద రివ్యూ కావాలో చెప్పండి, దాన్ని కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.